వెల్కమ్ టు మై ఛానల్ సాంస్క్రిట్ అండ్ తెలుగు క్లాసెస్ బై కరుణ. మనం డిగ్రీ సెకండ్ ఇయర్ 4th సెమ్లో ఉన్నటువంటి వచన భాగంలో ఉన్న పాఠం చదువుకుందాం. మనకి వచన భాగం మన క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్ నెంబర్ 10లో ఉంటుంది. ఈ వచన భాగంలో 2 క్వశ్చన్స్ ఇస్తారు. 2 వ్యాసరూప ఇస్తే మనం ఒక వ్యాసరూప రాస్తే సరిపోతుంది. మన 15 మార్క్స్. మనకు వచన భాగంలో ఉన్నటువంటి నివురు తొలగిన నిప్పు పాఠం చదువుకుందాం. ఈ నివురు తొలగిన నిప్పు మనకు రచయిత్రి పోల్కంపల్లి శాంతాదేవి. మరి మంచి నవల రచయిత, మంచి కథా రచయితగా పేరు తెచ్చుకున్నారు. మనకి ఈ పాఠం మరణం అంచున మందహాసం అనే కథా సంపుటి నుండి తీసుకోబడింది. మరి ఇది కల్పితమైన కథ. ఇది ఒక వ్యక్తి మరి పేదరికంలో ఉన్నప్పటికీ కూడా పట్టుదలతో దేన్నైనా సాధించవచ్చు అని మనకి నిరూపించారు. ఇక్కడ ఒక రమణ అనే యొక్క విద్యార్థి తను పేదరికంలో ఉన్నా కూడా మంచిగా చదివి, పట్టుదలగా చదివి, కృషి ఉంటే ఏదైనా సాధించవచ్చు అని చెప్పేసి ఒక మంచి కలెక్టర్ స్థాయికి ఎదిగాడు. మరి ఒక ఆదర్శవంతమైన జీవితంగా గడిపాడు. అందరికీ ఆదర్శంగా మనకు ఇతను నిరూపించాడు. రమణ యొక్క మరి జీవిత చరిత్ర మనకి ఈ పాఠంలో చెప్పబడింది. మరి తాయారమ్మ ఒక పేదరికము ఉన్నటువంటి యొక్క స్త్రీ, మరి మహిళ. మరి తాయారమ్మకు రమణ యొక్క చురుకైన కొడుకు ఉంటాడు. రమణ చాలా చురుకైన విద్యార్థి. మరి రమణ పుట్టి 7వ సంవత్సరంలోనే తన యొక్క తండ్రి చనిపోతాడు. తండ్రి చనిపోయినప్పటికీ కూడా, మరి భర్త చనిపోయినప్పటికీ కూడా తాయారమ్మ చాలా కష్టపడి మరి డబ్బు సంపాదించి రమణను చదివిస్తూ ఉంటుంది. తన యొక్క గ్రామంలో తనకు చిన్న కొద్దిపాటి భూమి ఉంటుంది. ఆ భూమి నుండి వచ్చినటువంటి యొక్క ధాన్యంతో తను జీవనం గడుపుతూ ఉంటారు. మరి అదే ఊళ్ళో చిన్న పెంకుటిల్లు ఉంటుంది. ఆ తాయారమ్మ పెంకుటిల్లో నివసిస్తూ జీవితం గడుపుతూ ఉంటారు. ఈ విధంగా తాయారమ్మ నూలు వడికి మరి దారం తీసి నూలు వడికి డబ్బు సంపాదించి రమణను చదివిస్తూ ఉంటుంది. ఈ విధంగా తాయారమ్మ చాలా కష్టపడడం వల్ల తన యొక్క ఆరోగ్యము క్షీణిస్తుంది. తను ఏం పని చేయలేకపోతుంది. మరి నూలు వడికి డబ్బు సంపాదించలేకపోతుంది. మరి తాయారమ్మ తన పెరట్లో ఉన్నటువంటి యొక్క చిన్న కూరగాయలతోటి, మరి ఆకుకూరలతోటి మరి వంట చేసుకొని జావ కాసుకొని తన జీవితం గడుపుతూ ఉంటారు. మరి జబ్బు చేసి ఆరోగ్యం పాడైనా కూడా తను జావ కాసుకొని ఆ జావతో తన ఆరోగ్యాన్ని బాగు చేసుకుంటూ ఉంటుంది. ఇది గమనించిన రమణ మరి అమ్మ నేను చదువుకోను, చదువు మానేస్తాను, నేను ఉద్యోగం చేస్తాను అని చెప్పేసి అంటాడు. అప్పుడు తాయారమ్మ ఒప్పుకోకుండా, లేదు బాబు, మరి నీ ఉద్యోగం వచ్చేంత వరకు చదువుకో, నేను కష్టపడి చదివిస్తానని చెప్పేసి మరి తాయారమ్మ నచ్చ చెప్తుంది. మరి రమణ చాలా కష్టపడి చదువుతూ ఉంటాడు. మెరిట్ స్కాలర్షిప్ తెచ్చుకుంటాడు. ఆ స్కాలర్షిప్తో వచ్చిన డబ్బులతోటి తన పుస్తకాలకు ఫీజు కట్టి చదువుతూ ఉంటాడు. రాత్రింబగలు చదివి మంచి స్థాయిలో మరి ఉత్తీర్ణత సంపాదిస్తూ ఉంటాడు. మరి నేను చదువుకోకపోతే మా అమ్మ చదువు మానేస్తుంది అన్న భయంతో రాత్రింబగలు కష్టపడి చదువుతూ ఉంటాడు. మరి యొక్క BA పరీక్షలు చివరి సమయంకు రానే వచ్చాయి. మరి ఆ పరీక్షలు అయిపోతే చదువు పూర్తయిపోతుంది. మరి బాగా కష్టపడి చదవడం వల్ల, రాత్రింబగలు మేలుకోవడం వల్ల రమణకు వేడి చేస్తుంది. మరి ఎదురింట్లో ఉన్నటువంటి యొక్క సీతమ్మ దగ్గరికి మరి గ్లాసుల మజ్జిగ ఇవ్వమని చెప్పేసి వెళ్తాడు. ఆమె మజ్జిగ ఇవ్వకపోగా అవమానించి పంపిస్తుంది. తను అవమానంతో ఇంటికి తిరిగి వస్తాడు. చాలా బాధపడతాడు. మరి పరీక్ష ఫీజు కట్టడానికి 100 రూపాయలు ఫీజు కట్టాలి. తన దగ్గర లేకపోవడం వల్ల చాలా బాధపడుతూ ఉంటాడు. అయ్యో, ఫీజు కట్టకపోతే మరి నేను పరీక్ష రాయను కదా, పరీక్ష రాయకపోతే నా చదువు ఆగిపోతుంది అని చెప్పి చాలా బాధపడుతూ ఉంటాడు. మరి తన పక్క వీధిలో ఉన్నటువంటి లాయర్ ఈశ్వరరావు దగ్గరికి వెళ్తాడు. మరి 100 రూపాయలు ఇవ్వమని చెప్పేసి, అప్పుగా ఇవ్వమని చెప్పేసి అడుగుతాడు. ఉద్యోగం వచ్చిన తర్వాత నేను అప్పు తీరుస్తాను అని చెప్తాడు. అప్పుడు ఆ ఈశ్వరరావు లాయరు 100 రూపాయలు ఇవ్వకపోగా, మరి నేను చందాగా 5 రూపాయలు ఇస్తాను తీసుకో అని చెప్పేసి అవమానిస్తాడు. ఈ అవమానం భరించలేక రమణ తిరిగి ఇంటికి వచ్చేస్తాడు. మరి చాలా బాధపడుతూ ఉంటే మరి తాయారమ్మ ఇది గమనించి తన యొక్క ఇంతకుముందు తను పనిచేస్తున్న దగ్గర మరి శారదమ్మ అనే ఒక ఆమె తనకు పరిచయం అవుతుంది. తన స్నేహితురాలు ఆమె గుర్తుకొచ్చి మరి ఆమె దగ్గరికి వెళ్ళి నాకు ఒక 100 రూపాయలు అప్పుగా ఇవ్వమని చెప్పేసి అడుగుతుంది. నా కొడుకు ఫీజు కట్టాలి, మరి ఇది చివరి సంవత్సరం, ఇది ఫీజు కట్టకపోతే పరీక్ష రాయకుండా చదువు ఆగిపోతుంది. అప్పుడు నా కొడుకు చాలా బాధపడి ఈ రైలు కిందనో బస్సు కిందనో పడి చనిపోతాడు అని చెప్పేసి ఏడుస్తుంది. అప్పుడు శారదమ్మ మరి నా దగ్గర 100 రూపాయలు లేవు అని చెప్పేసి చెప్తుంది. శారదమ్మ పెద్దమ్మ మరి తన గ్రామం నుండి కన్ను ఆపరేషన్ చేసుకుందామని వస్తుంది. ఆమె ఈ మాటలన్నీ వింటుంది. తాయారమ్మ మాటలన్నీ వింటుంది. ఆమెకు తన కొడుకు గుర్తుకొస్తాడు. అయ్యో, నా కొడుకు కూడా మరి చదివిద్దామన్నా కూడా చదువుకోకుండా మరి తను చనిపోయాడు కదా, మరి అనారోగ్యంతో చనిపోయాడు నా కొడుకు కదా అని చెప్పి తన కొడుకు గుర్తుకొచ్చి బాధపడి మరి నాలాగని ఎవరు కూడా కావద్దని చెప్పేసి ఆ యొక్క తాయారమ్మకి తను దాచుకున్నటువంటి యొక్క 100 రూపాయలు తీసి ఇస్తుంది.
అప్పుడు తాయారమ్మ చాలా సంతోషపడి మరి ధన్యవాదములు చెప్పి ఆ 100 రూపాయలు తీసుకెళ్ళి తన కొడుక్కిచ్చి ఫీజు కట్టిస్తుంది. రమణ కూడా ఫీజు కట్టి వచ్చి ఆ తాయారమ్మ పెద్దమ్మకు చాలా ధన్యవాదములు చెప్పి వెళ్ళిపోతాడు. మరి ఈ విధంగా కష్టపడి చదివి మరి రమణ మంచి ఫస్ట్ ర్యాంకులో ఉత్తీర్ణుడవుతాడు. మరి ఈ విధంగా ఒక ప్రైవేటు ఉద్యోగానికి దరఖాస్తు పెట్టుకుంటాడు. ఆ ప్రైవేటు ఉద్యోగంలో ఆర్డర్ వస్తుంది. మరి ఉద్యోగంలో జాయిన్ అయ్యి ఉద్యోగం చేస్తూ ఉంటాడు. నెలకు 300 సంపాదిస్తూ ఉంటాడు. మరి ఈ విధంగా చేసినప్పటికీ కూడా రమణ మరి చదువు మానేయలేదు. తను ఇంకా ఎక్కువ చదువుకోవాలని చెప్పేసి ఆ కొద్దిపాటి ఉద్యోగంతో ఫీజు కట్టి మరి ఐఏఎస్ ఫీజు కట్టి చదువుకుంటూ ఉంటాడు. ఐఏఎస్ సెలెక్ట్ అవుతాడు. అదే గ్రామంలో తన కలెక్టర్ ఉద్యోగం వస్తుంది. అప్పుడు ఒక రమణ కారులో తన గ్రామానికి వస్తాడు. అందరు చూసి ఆశ్చర్యపోతారు. మరి తను అవమానించినటువంటి యొక్క మరి సీతమ్మ, మరి ఈశ్వరరావు, శారదమ్మ అందరూ చూసి మరి ఆశ్చర్యపోతారు. మరి నమ్మశక్యం కాకుండా ఉంటుంది. మరి అదే గ్రామంలో ఒక సవిత అనే యొక్క అమ్మాయి ఉంటుంది. ఆ సవితను రమణ ఇష్టపడతాడు. పెళ్లి చేసుకోమంటే ఆ సవిత అవమానిస్తుంది. నిన్ను పెళ్లి చేసుకోవడం ఏంటి, నువ్వు పీరు కట్టలాగా ఉన్నావని చెప్పేసి అవమానిస్తుంది. ఆమె కూడా ఈ విషయం చూసి రమణను చూసి ఒక మంచి పొజిషన్లో ఉన్నటువంటి మంచి యొక్క అభివృద్ధి మార్గంలో ఉన్నటువంటి కలెక్టర్ అయినటువంటి యొక్క రమణను చూసి ఆమె కూడా ఆశ్చర్యపోయి అందరూ పశ్చాత్తాపడతారు. అయ్యో అనవసరంగా అవమానించాం కదా అని చెప్పేసి అందరూ బాధపడుతూ ఉంటారు. ఒక రమణ మంచి కలెక్టర్ ఉద్యోగం వచ్చి మరి కారులో వస్తాడు. ఆ యొక్క తన ఊర్లో ఉన్నటువంటి పెంకుటిల్లును మార్చేసి ఒక మంచి భవనం మేడ కడతాడు. మరి అది చూసి అందరూ ఆశ్చర్యపోతారు. మరి ఆ మేడ పూర్తయిన తర్వాత, ఆ భవనం పూర్తయిన తర్వాత మరి అందరినీ అతిథులను చాలామందిని ఆ గృహప్రవేశానికి పిలుస్తాడు. చాలామంది కారులో వచ్చిపోతూ ఉంటారు, వస్తుంటారు. మరి అందరూ గమనించి అందరూ చాలా బాధపడతారు. అందరూ ఎంతో అవమానపడతారు. తను అవమానించినటువంటి యొక్క అందరూ బాధపడతారు. అది చూసి మరి రమణ ఇంత పెద్ద స్థాయికి వచ్చాడని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. తన గృహప్రవేశానికి తను ఇంతవాడిని చేసినటువంటి యొక్క మనం చదువుకు కారణమైనటువంటి యొక్క నా కలెక్టర్ ఉద్యోగానికి కారణమైనటువంటి యొక్క మరి శారదమ్మ పెద్దమ్మను ఆ యొక్క గృహప్రవేశానికి ముఖ్య అతిథిగా పిలుస్తాడు. తీసుకొచ్చి ముఖ్య అతిథిగా గృహప్రవేశం చేపిస్తూ ఉంటాడు. ఇది అందరూ చూస్తారు. అప్పుడు ఇంకా తన కృతజ్ఞతా భావంగా తను చేసిన మేలు మర్చిపోకుండా ఆ శారదమ్మ పెద్దమ్మను తీసుకొచ్చి మరి గృహప్రవేశానికి ముఖ్య అతిథిగా తీసుకొస్తాడు. పైగా ఇంకా తన కన్ను ఆపరేషన్ కూడా చేపిస్తాడు. ఆమె వయసు వచ్చింది కాబట్టి మరి కన్ను ఆపరేషన్ చేయించినా కూడా తన కన్ను కనిపించవు. మరి అప్పుడు ఈ యొక్క తాయారమ్మ తను కూడా ఆ యొక్క శారదమ్మ పెద్దమ్మకు సేవలు చేస్తూ తన ఇంట్లోనే ఉంచుకుంటారు. ఈ విధంగా రమణ మరి ఒక చేసిన మేలు మర్చిపోకుండా ఆ యొక్క శారదమ్మ పెద్దమ్మని సేవలు చేస్తూ ఉంటారు. ఈ విధంగా రమణ పట్టుదలగా చదివి తనలో ఉన్నటువంటి యొక్క మసిని తొలగించి మరి ఒక మంచి స్థాయికి ఎదిగి కలెక్టర్ ఉద్యోగం సంపాదిస్తాడు. ఇది మనకు అందరికీ ఆదర్శంగా తీసుకోవాలి. అంటే కృషి ఉంటే, పట్టుదల ఉంటే మనం దేనైనా సాధించవచ్చు. పేదరికమే కారణం కాదు. మరి ఏమీ కారణం కాకుండా మనం పట్టుదలగా చదివితే మనం మంచి అభివృద్ధి మార్గంలోకి వెళ్తాము అని చెప్పేసి రమణ యొక్క జీవితం ద్వారా మనం నేర్చుకోవచ్చు. మరి తాయారమ్మ కూడా ఒక మంచి ఆదర్శమైన మహిళ. తను కష్టపడి చదివి తన కొడుకుని ఒక మంచి స్థాయికి తీసుకొచ్చింది. ఎంత కష్టమైనా సరే తన యొక్క కష్టాన్ని భరించి కూడా తన కొడుకును చదివిపించింది. ఇది తాయారమ్మ యొక్క మరి ఆమె యొక్క ఆదర్శ మహిళ అని చెప్పవచ్చు. ఇది నివురు తొలగినటువంటి నిప్పు కథ. అంటే మనకు మసిపోయినప్పుడు మనం మంచి స్థాయిగా మంచి ప్రకాశవంతంగా కనిపిస్తాము అని చెప్పేసి మనకి ఈ పాఠం ద్వారా తెలిసింది. మరి ఎవరైనా సరే పట్టుదలగా చదివి మనం రమణ పొందినటువంటి స్థాయిని మనం పొందవచ్చు. ఈ విధంగా కల్పిత కథ ఇది. అంటే రమణలాగా మనం కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా మనకు సమాజంలో మన జీవితంలో మంచి స్థాయికి తీసుకురావచ్చు అని మనకు తెలిసింది. ఇది మనకు క్వశ్చన్ నెంబర్ 10లో ఉంటుంది. మరి వ్యాసం చదివి మనం ఈజీగా 15 మార్కులు తెచ్చుకోవచ్చు. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.